మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీగా శబ్దాలు ప్రకంపనలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. 7వ బ్లాక్లోని 16వ గేట్ ఎత్తుతుండగా భారీ శబ్దం వచ్చింది. బ్యారేజ్ కింద భారీగా గొయ్యి ఏర్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో గేట్లు ఎత్తే పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. పనులను కొనసాగిస్తే బ్యారేజ్కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు నిర్ణయానికి వచ్చారు. జియో ఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్. చెప్పండి, ఇప్పుడు మేడిగడ్డ భారీగా ఒక పెద్ద గొయ్యి లాంటిది ఏర్పడిందని, అటు కాంక్రీట్ మిక్స్చర్ తోటి నింపుతున్నారనే వార్త ఒకటి బయటకు వస్తోంది. ప్రకంపనలు, అదేవిధంగా కొంత శబ్దాలు వస్తున్నట్టు చెప్తున్నారు. ఏంటి, ఏమన్నా డ్యామ్కి ప్రమాదమా? నిపుణులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం ఏదైతే బృందం వచ్చిందో ఎలాంటి సజెషన్స్ చేస్తోంది? బిందు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు ఎల్ఎన్టీ సంస్థ కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు కూడా ఈ వానాకాల సీజన్ లో మేడిగడ్డ బ్యారేజీని రక్షించుకోవాలనేది ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా రైతాంగాన్ని కూడా నీరు ఇవ్వలేకపోతున్న వస్తున్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతుకు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరమ్మతు చేయడానికి వెళ్తున్న అప్పటికే చాలా గేట్లు దాదాపు 7వ బ్లాక్ లో అన్ని గేట్లు కూడా మూసుకుపోయాయి. గేట్లు తెరవడానికి ఇబ్బంది అవుతున్నది. నిన్న 15వ గేటు తెరిచారు. ఇవాళ 16వ గేటు వేసే ప్రయత్నం చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా పెద్ద ఒక బోరియా లాంటి లోపల మొత్తం గుర్రలాగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మేడిగడ్డను రక్షించగలుగుతామా లేదా? ఎందుకంటే లక్షల క్యూసెక్స్ గోదావరి నది మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ఆ వేగానికి ఇది తట్టుకుంటుందా? కనీసం గేట్లైనా తీసివేసేసి మనం మేడిగడ్డ బ్యారేజ్ ను తాత్కాలికంగా రక్షించుకోవాలనే టెన్షన్ కూడా కనబడుతుంది. ఎల్ఎన్టీ అధికారులు అదేవిధంగా జాతీయ స్థాయిలో వచ్చిన అధికారులు కూడా మొత్తం డిస్కస్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా సేఫ్టీగా కనిపిస్తలేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రక్షించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎటువంటి ఉపయోగం ఉంటుంది, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది? మనం చూసి మనం విజువల్స్ లో ఎన్ని దాదాపు సిమెంట్ ఇసుక బత్తాలు కూడా లోపలికి వేస్తున్నప్పుడు కూడా చాలా పెద్ద బోరియా ఏర్పడుతున్నది. కేవలం ఒక గేటు ఎత్తడానికే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గేట్ ఎత్తే ప్రయత్నం కూడా జరుగుతున్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ గేట్ ను ఎత్తేస్తే కింది సైడ్ ప్రెషర్ ఎక్కువై ఇంకా లోపలికి కుంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పునరాలోచన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఉన్న ఏదైతే సేఫ్టీ అధికారులు కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ బిందు ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని కాపాడాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని మరమ్మతులు చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయని అంటే అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఎల్ఎన్టీ అధికారులు వీళ్ళ డిస్కషన్ తర్వాత రేపు ఎల్లుండి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. బిందు. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ.